కూకట్పల్లిలో చెరువులు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా తయారయ్యాయని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో చెరువులను సుందరీకరించామని తెలిపారు. రంగదాముని చెరువు కోసం 19.50 కోట్ల రూపాయలు కేటాయించామని తెలిపారు. అందులో 9 కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్నారు. మిగతా నిధులతో చెరువు అభివృద్ధి చేయాలని రేవంత్ సర్కార్ను డిమాండ్ చేశారు. చెరువు ఇది పురాణమైనటువంటి చెరువు. మేము యాక్చువల్గా ఇలా బతుకమ్మలు కొన్ని వందల సంవత్సరాల నుంచి బతుకమ్మలు వినాయకులు నిమజ్జనం చేస్తున్నారు. దీని కొద్ది భాగం అప్పుడు ఒక భాగం మెయిన్ రోడ్ భాగంలో 9 కోట్లు పెట్టి పైన చేశాం. 19 కోట్లు పెట్టి దీనికి ఆల్రెడీ డ్రైనేజ్ లైన్ 1200 లైన్ వేసాం. ఇప్పుడు దీని అదృష్టవశాత్తు హైడ్రా వాళ్ళు తీసుకోవడం కూడా సంతోషకర విషయం. ఎందుకంటే ఇది డెవలప్ కావాలి. ఇది సుమారు 150 ఎకరాల ల్యాండ్ ఉంది కాబట్టి దీంట్లో ఎక్కడ కూడా పెద్ద ఎత్తుగా కబ్జా అయిన చెరువు ఏం కాదు. చాలా తక్కువ కబ్జా అయిన చెరువులో ఇది ఒక భాగం. ఇది యాక్చువల్గా ఇది అందులో ఇప్పుడు ఐడియాలకు సంబంధించినట్టు ఒక 36 ఎకరాలు 50 ఎకరాల ల్యాండ్ ఎఫ్టీఎల్కి సంబంధించి ఉంది. వాళ్ళని కూడా టీడీఆర్ ఇచ్చేసారు. వాళ్ళు ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసుకొని చేయమన్నటువంటి ఒక ప్లాన్తో వాళ్ళు బ్రహ్మాండమైన ప్లాన్ కూడా ఉన్నది. బాగుంది ప్లాన్. ఇప్పుడు నేను చేసిన ప్లాన్ ఉంది, అందులో పంపుతాను. అందులో ఇలా ప్రాబ్లం ఏమి వచ్చింది అంటే మనకు వినాయకులు హైయెస్ట్ వినాయకులు మనకు వినాయక సాగర్ తర్వాత పడే వినాయకులు మన రంగనాయకుల చెరువు ఐడియల్ చెరువు. 2 బతుకమ్మలు కూడా సుమారుగా 1,00,000 బతుకమ్మలు పడే బతుకమ్మలు కూడా అదే రోజు పడతాయి. అమ్మవార్లు కూడా అదే పడతాయి. కాబట్టి దీనికి ఒక భాగం చేసుకొని ఆల్రెడీ ఇప్పటికే మనం కోనేరు కట్టున్నాం కాబట్టి కోనేరు చిన్న ఉంది. ఇలా 30 ఫీట్లు 40 ఫీట్లు 50 ఫీట్లు అటువంటి వినాయకులు వస్తాయి. పర్ డే 5,000 10,000 ఇట్లా వచ్చి వినాయకులు నిమజ్జనం సుమారుగా ఇక్కడ ఉన్నటువంటి పాపులేషన్ అంతా ఐడియల్ మీద లోడ్ జరుగుతుంది. అదొకటి ప్లాన్ చేయమని చెప్పాను. నేను హైడ్రా కమిషనర్ గారు కూడా వాళ్ళ కన్సల్ట్ ఆఫీసర్లు కూడా చెప్పడం జరిగింది. ఏంటంటే ఒకసారి రివ్యూ మీటింగ్ పెట్టి ఆల్ డిపార్ట్మెంట్ని పిలిచి ఇరిగేషన్ డిపార్ట్మెంటు వాటర్ వర్క్స్ వాళ్ళను ఏ ఇబ్బంది జరగకుండా చూడాలి. వాళ్ళు ఆల్రెడీ చేసి ఉన్నారు ఒక దగ్గర. కానీ దీనికి వచ్చే సమస్య ఏంటంటే ఏవి వాటర్ హౌసింగ్ నుంచి వస్తుంది. వాటర్ని డైవర్ట్ చేయాలంటే ఒక ఎస్టీపీ కావాలి. 50 ml ఎస్టీపీ 30 ml ఎస్టీపీ కావాలి. ఎస్టీపీ ఉంటేనే రేపు ఉపయోగపడుతుంది. అది కూడా కలుపుకోమని చెప్తా ఉన్నాం. ఒక సబ్స్టేషన్ కూడా ఒక 10 ఎకరాలు. అదేవిధంగా